ఓ ఇది ఒక దగ్గర ఒక 100 ఫ్లోర్లు ఉంటుంది. మీరు చూడండి గాయస్, వామో గాయస్, చాలా డేంజరస్ యాక్టివిటీ ఇది. పటాయాలో కేవలం నైట్ లైఫే కాదు, ఈ వైరల్ క్యాఫేకి కూడా రావాలా? ఒకసారి లోపల పోదాము, వ్యూ ఎలా ఉంటుంది చూడండి. ఇది కదా కావాల్సింది లైఫ్. హాహాహా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్ ఫ్రమ్ పటాయా. మీ అందరికీ తెలుసు నేనైతే పటాయాలో ఉన్నాను. సో ఇవాళ మనం ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాము. చాలామంది మన ఇండియన్స్ పటాయా వచ్చినప్పుడు ఆ టైగర్ పార్క్, ఫ్లోటింగ్ మార్కెట్ ఇలాంటివే చూస్తారు. కానీ ఇవాళ మేము ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నాకు తెలిసి ఇది చాలా తక్కువ మంది చూపించి ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది ఎక్కడ అంటే పటాయా పార్క్. ఇది పటాయా పార్క్. సో ఈ పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. పటాయా పార్క్ ఖచ్చితంగా ఇది మీరు చూసి ఉండరు, నాకు తెలుసు మ్యాక్సిమం 0.1% చూసి ఉండొచ్చు. సో ఇప్పుడైతే మేము క్యాబ్ బుక్ చేసాం వెళ్ళనీకి. మా క్యాబ్ అయితే వస్తుండు. సో నోవా పార్క్ మా హోటల్ తెలుసు కదా మీ అందరికీ. ఇదేనా మన క్యాబ్? ఇదే అమ్మాయ్యా అబ్బాయా ఈడు? అట్లా కూర్చో. సో వచ్చేసాము పటాయా పార్క్. పటాయా పార్క్. సో ఇక్కడ టికెట్ అయితే ఉంది, వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. 500 బాత్ అయితే టికెట్ ప్రైస్ చూసుకోవచ్చు. పేమెంట్ అయితే చేసేసాను. జిప్ లైన్ది. నేనైతే కార్తో పేమెంట్ చేస్తున్నాను గైస్, చూపిస్తా. వేర్ సిగ్నేచర్ హియర్. కార్తో పేమెంట్ చేశాను, చూపిస్తా. చూసుకోవచ్చు నా ఇండియన్ నియో కార్డు. ఇవ్వండి, నియో కార్డులో పే చేశాను. నాకు జీరో చార్జెస్ నియో కార్డు. వేరే మన ఇండియన్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వాడితే ఇక్కడ అమౌంట్ అయితే కట్ అవుతుంది, కానీ మళ్ళీ మనకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వేరే ఛార్జెస్ అనేది కట్ అవుతాయి. సో ఈ నియో కార్డ్ని మీరు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్లో వాడుకోవచ్చు. కంప్లీట్లీ ఫ్రీగా వస్తుంది కార్డు, రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఈ కార్డు కావాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లో పోయి నియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా కూపన్ కోడ్ వాడండి. కూపన్ కోడ్ వచ్చేసి BALAJ055. నేను కూపన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఈ కార్డు ఉండాల్సిందే ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు అంటే. అవును. సో మేమైతే అన్న కూడా కార్డు వాడుతున్నాడు, కార్డు తీసుకొని చేస్తున్నాడు టికెట్స్, చూసుకోవచ్చు. ఇప్పుడు వెళ్దాం పైకి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా. సో మనమైతే లోపలికి వెళ్తున్నాము. కప్కూన్ 54, ఇది వచ్చేసి 19. అంటే 50 ఫ్లోర్స్ బిల్డింగ్ నుంచి జిప్ లైన్ నుంచి మనం దిగాలి. అసలు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ ఉండబోతుంది. 55 ఫ్లోర్సా చూడండి గైస్. ఓ ఇంకా క్రేజీ. 55 ఫ్లోర్స్కి వచ్చాము. చాలా
హై లెవెల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక్కసారి చూడండి మామా. హలో, మొత్తం పటాయా సిటీ కనిపిస్తుంది. ఫ్లోర్ నుంచి చూడండి పటాయా మొత్తం కనిపిస్తుంది. అసలు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది కదా మామా. మేమైతే ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ పెట్టుకున్నాము, చూసుకోవచ్చు. చాలా చిన్నగా ఇచ్చిండు ఈ కాక. ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాం గైస్. నిజంగా బాగుంది, టేస్ట్ మంచిగా అయింది. ఏమండి ఎన్ని ఇట్లా ఈ వ్యూ త్రూ తాగాల. దండి అన్నగారు. ఖాళీగా ప్రశాంతంగా ఉంది, హ్యాపీ ఉంది. పార్క్ మొత్తం మందే అన్న ఫీలింగ్ వస్తుంది. జనాలు లేరు కదా, ఫ్యామిలీతో పిల్లలతో వస్తే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్, మీ ఫ్యామిలీతో తీసుకురావచ్చు. దీని పేరు వచ్చేసి పటాయా పార్క్ అన్నమాట. మీరు గూగుల్లో చెక్ చేసినా వచ్చేస్తుంది. పటాయా పార్క్ జాంప్టన్ సైడ్ ఉంటుంది ఇదంతా. ఇక్కడ ఒక వ్యూ చూడండి ఎట్లా ఉంది. అగోండి కింద కనిపిస్తుందా, అదే వచ్చేసి వాటర్ పార్క్. సో పటాయాలో చాలా ఫేమస్ ఇది వాటర్ పార్క్. అండ్ మొత్తం యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఫ్యామిలీతో మంచిది, ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ప్లే యాక్టివిటీ. అమ్మో, ఊరి నాయనో ఎక్కడ తీసుకొచ్చావా అన్నాను నీకు. ఊరి నాయనో, ఏంది కథ, ఏంది కార్యక్రమాలు. ఎవ్వరు లేరుగా ఇక్కడ. స్వాదికా, నేను నిజం చెప్తున్నా, ఇలాంటి యాక్టివిటీస్ అంటే నాకు నిజంగా చాలా భయము. అన్న తీసుకొచ్చాడు, నిజంగానే తీసుకొచ్చావు కదా అన్న. లేనిపోని లొల్లి. నేను ఏదో ఉంటుంది అనుకుని డబ్బాలో కూర్చొని వెళ్ళిపోయేది ఉంటుందేమో అనుకున్నా. ఇది డబ్బా కాదు ఇది అసలు. మళ్ళా ఏమండి వీళ్ళు కూడా వచ్చినట్టున్నారు. వచ్చింది డబ్బాలో కూర్చొనే ఇది. ఇవ్వండి గైస్, ఇది జంప్ వద్దా? జంపు గింపులు నేను చేయను ఆయన. నేను మళ్ళా నీ సార్ ఇది ట్రై చేద్దాం పోనీ కనీసం. ఏది? స్పీడ్ షటిల్. స్పీడ్ షటిల్ నే స్కేద్ నో ప్రాబ్లం అంట. నాకు పడిపోతుంది ఇది. ఓరి నాయనో, ఓరి దేవుడు, ఏంది అంటుండ అన్న. కెమెరా ఓకే, కెమెరా పట్టుకోవచ్చంట. నేను ఊరి దేవుడు, నాకైతే యూ గో ఫస్ట్. దీస్ గాయ్ మేక్ మీ క్రేజీ థింగ్స్. నాకు ఇదంటే భయం అన్నా. హౌ? Like this or like that? How? This like this? Wait, I turn. Okay. ఓరి దేవుడా, ఇలాంటి యాక్టివిటీలు ఉచ్చ పడుతుంది గాయస్, ప్రామిస్ చెప్తున్నా. ఈ గాలి కూర్చుంది అటు ఇటు. ఓరి ఓ నో స్లో. అరే నాయనా, మేము చాలా పైన ఉన్నాము. ఎందుకన్నా ఇలాంటి తలకాయ నొప్పి బొంగుల వీడియో కానీ ఊగుతుంది ఇది. గాయస్ మేము ఇంత కష్టపడి చేస్తున్నాము, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమోంది ఇలాంటి యాక్టివిటీస్ నా జీవితంలో మళ్ళీ నేను ఎప్పుడు చేయను గైస్. చూడండి ఎంత పైన ఉన్నాం మేము. అసలు దీనికన్నా డేంజర్ ఉంది ఇంకోటి, అది చేద్దామంటే వద్దన్నాడు అమ్మో గైస్. చాలా డేంజరస్ యాక్టివిటీ ఇది. ఊగుతుంది ఇది, కింద ఊగుతుంది. చూడండి పక్క నుంచి ఇంకోటి వస్తుంది. ఓ ఇది ఒక దగ్గర ఒక 100 ఫ్లోర్లు ఉంటుంది. మీరు చూడండి గాయస్,
కాస్ట్ కూడా 500 బాత్. ఓరి నాయనో, ఏంది బాబు ఇది? పటాయా సిటీ అంతా కనిపిస్తుంది కదా. ఇగో పటాయా సిటీలో వచ్చినప్పుడు కేవలం నైట్ లైఫే కాదు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా చెయ్యాలా. చాలా అడ్వాంటేజ్ రా. పటాయా పార్క్ లో గానీ. ఓ నీ అమ్మ, నీకు బాగానే ఉందిరా, కానీ ఇక్కడ పైన నాకు ఉచ్చబడుతుంది. ఫోటో తీసుకోలే. ఫోటోనా? తీ ఫోటో తీ. ఓ అయిపోయింది. ఆడు ఫోటో తీసాడు. ఫోటో ఫ్రీయా, పైసలు కట్టాలా? నాకు కూడా అదే అనిపిస్తుంది. టవర్ జంప్ చేయాల్సింది. ఏం టవర్ జంప్ గైస్? అగో అక్కడి నుంచి ఇక్కడ కిందికి వచ్చాము. 1 minute. అమ్మో, ఇగో ఇది ఎట్లా ఊగుతుంది చూడండి. ఇది నాకు నిజంగా చక్కర్లు వస్తున్నాయి ఇప్పుడు. ఆ టవర్ నుంచి, ఆడ పైన టవర్ నుంచి కిందికి వచ్చాము. అసలు మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ మాత్రము. ఓహో, అయిపోయింది. అంత పెద్ద టవర్ రావడం అనేది గైస్, నేను ఏంటంటే ఎవడు పడితే వాళ్ళు చేయకండి. ఎందుకంటే పైకి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు కొంచెం చక్కెర వచ్చేటలాగా అయితే ఉంటుంది. ఒకవేళ గాలి బాగా ఉంటే అది బాగా షేక్ కూడా అవుతుంది. అది ఇట్లా షేక్ అవుతుంది. సో కొంచెం పిల్లలు, భయం ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త. పటాయాలో వచ్చినప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఫ్యామిలీతో ఖచ్చితంగా చెయ్యండి, చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మన వాళ్ళు ఎవరైతే ఇండియా నుంచి ఇక్కడ వస్తున్నారో ఇలాంటి యాక్టివిటీ చేసి ఉండరు, ఏదైతే మేము ఇద్దరం చేసామో. అసలు నాకు కూడా తెలీదు, చాలా మందికి తెలియదు ఇది ఎంత మంచి ప్లేస్. చూడండి ఎంత ఖాళీగా ఉందో. మహానుభావుడు, మాత్రం మిస్ అవ్వకండి, హ్యాపీగా వచ్చి ఎంజాయ్. అంటే ఖాళీగా ఉందని కాదు, ఉన్నారు ఇక్కడ జనాలు, బాగానే ఉన్నారు. అంటే చూసుకోవచ్చు, మేము ఉన్న ప్లేస్లో చాలా తక్కువ ఉన్నారు. ఫోటో take already? we take, but the guy this not photo guy, another photo guy. No this. నాకైతే భయం అనిపించింది. ఓ అయ్యో. You can have a seat. ఓకే, థ్యాంక్ యూ. మేము ఫోటో దిగాము. సో మంచి పెద్ద కెమెరాలోనే ఫోటో దిగాము. కాకపోతే సో అంత ధైర్యంగా పామ్ మెడలో వేసుకున్నాడు, ఏం భయపడకుండా. దాంతో పోలిస్తే ఈ యాక్టివిటీ ఎంత అసలు. దీనికి కంగారు పడుతున్నాడు మనోడు. పాము వేరు, ఇది వేరు. పాము కరిచిన స్పాట్లో మనం ఏదైనా చేయొచ్చు, నన్ను తీసుకోవచ్చు. కానీ ఇక్కడ పడితే ఇంకా ఛాన్స్ ఉండదు. సో అది ఇగో పటాయా పార్క్ గైస్. ఒక్కసారి మీ అందరికి చూపిస్తా. పటాయా పార్క్ చూడండి, అండ్ ఈ బిల్డింగ్ చూడండి. సో వన్ ఆఫ్ ద క్రేజియెస్ట్, చాలా బాగుంటుంది ఇది. మీరు ఖచ్చితంగా రావాల్సిందే అందరూ. అండ్ ఇప్పుడైతే నేను మళ్ళా వేరే ప్లేస్లో వెళ్దాం అనుకుంటున్నాం. గో విత్ ద ఫ్లో లెక్కున్నాం గైస్. మేమైతే బోల్ట్ బుక్ చేసేసుకున్నాము గైస్. మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఓకే, 1 minute. వాకింగ్ లొకేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మాయి క్యాబ్ నడిపిస్తుంది. చాలా కామన్ అన్నమాట ఇక్కడ. అండ్ పటాయా పార్క్ అయితే మేము వదిలేసి ఇప్పుడు వేరే లొకేషన్కి వెళ్తున్నాము. వీళ్ళ రోడ్లు చూడండి ఎంత క్లీన్ ఉంటాయి, అసలు ఎక్కడ చెత్త పడేయరు, ఏముండదు. ఇగో మేమైతే పటాయాలో ఉన్న ఫేమస్ మర్మాడ్ క్యాఫేకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు
ఇది చాలా ఫేమస్ క్యాఫే అన్నమాట ఇది. అండ్ ఒక్కసారి మనం కూడా ఇక్కడ ట్రై చేద్దాము ఎలా ఉంటుంది ఏంది అనేది. రీల్స్ అలా బాగా చూశాను. యా, ఐ పేడ్ ఆన్లైన్. ఓకే, కాప్కూన్ యా, చూడండి. సో ఇలా మేము ఆన్లైన్ పే ఎలా చేస్తున్నామంటే అదే కార్డ్, నియో కార్డ్ నుంచి. సో మీరు కూడా నియో కార్డ్ ఉంటే చాలా బెనిఫిట్లు. రూపే పే ఎక్కడ చేసే అవసరం ఉండదు. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ పటాయాలో ఉన్న క్యాఫేకి అయితే వచ్చాము. సో ఇలానే నా ఎంట్రీ. పటాయాలో కేవలం నైట్ లైఫే కాదు, ఈ వైరల్ క్యాఫేకి కూడా రావాలా. ఒకసారి లోపల పోదాము, వ్యూ ఎలా ఉంటుంది చూడండి. టూ మెంబర్స్. చూడండి వైరల్ క్యాఫే. ఇలాంటిది ఎక్స్పీరియన్స్ అనేది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. పటాయా వచ్చినప్పుడు కల్లా ఒక్కసారి ఇలాంటి క్యాఫేకి ఖచ్చితంగా రావాల్సిందే. సో గైస్, చెయ్యి పోదేమో కాళ్ళు, కొంచెం ఫాస్ట్ పోవాలా. జారుతుంది. అది చూడు కెమెరాలో కరెక్ట్ వస్తుందా లేదా. కొంచెం ఫాస్ట్గా రావాలా, జారుతుంది అది. సో ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుందబ్బా. సో ఇప్పుడు మనమైతే ఒక మంచి లొకేషన్లో పోయి కూర్చుందాము. ఆ లొకేషన్ ఎక్కడ అంటే ఇక్కడ. చూడండి గైస్, అస్సలు ఏమైనా వ్యూ, ఏమైనా లొకేషన్, ఇది కదా కావాల్సింది లైఫ్. హాహాహా, స్వర్గంలో కూర్చున్నా అనిపిస్తుంది నాకైతే. ఓ షట్. గైస్, వాన పడుతుంది చాలా జోరుగా. వాన స్టార్ట్ అయిపోయింది. లోపల వెళ్దాం. ఓ షట్, వాన చాలా. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. సో ఓకే, మేమైతే కాఫీ ఆర్డర్ చేసాము. అండ్ బయట వచ్చేసి ఫుల్ వాన పడుతుంది, కానీ మంచిగా అయింది. మేము తొందర వచ్చి కొంచెం షూట్ అవన్నీ చేసేసుకుందాం, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుండే. వానాలో ఫోటో కూడా రాకపోతుండే, షూట్ కూడా కాకపోతుండే. అండ్ ఇప్పుడు మంచిగా ఈ అమ్మాయి చూడండి, ప్రెగ్నెంట్ ఉంది, అయినా కానీ వచ్చి పనిచేస్తుంది ఇక్కడ. అసలు వీళ్ళ వర్క్కి వీళ్ళకి సెల్యూట్ చేయాలా. యూ షుడ్ టేక్ రెస్ట్. ఎస్, గ్రేట్. సో ప్రెగ్నెంట్ ఉన్నా కానీ పని చేస్తుంది అన్న. అయినా కానీ పని చేస్తుందామా? అవును, చూడండి, అది కూడా కాఫీ షాప్లో. డెడికేషన్ అలాంటిది, డెడికేషన్. మన కాఫీ అయితే వచ్చేసింది. దీని పేరు వచ్చేసి మోకా కాఫే. నాకు కొంచెం ప్రొనౌన్సియేషన్ వస్తలేదు, కానీ టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది. కొంచెం బాగుంది. ఐస్ క్రీమ్ ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ వస్తున్నాయి. చెప్పు. నేనైతే ఇక్కడ వీళ్ళ స్పెషల్ పీనా మర్మేడ్ అని చెప్పి ఆర్డర్ చేశాను. సో ఇది పైనాపిల్ ఇంకా కోకోనట్ ఫ్లేవర్ మిక్స్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఇచ్చారు కదా లైట్ రమ్ ఇది. సో మంచిగా మనకు కావాల్సినంత రమ్ము తీసుకుని ఇందులో పోసుకుని మిక్స్ చేసుకుని తాగండి. సో ఇది మనది నార్మల్ మనది క్యాఫేలో వచ్చాము కాబట్టి కాఫీ తాగుతున్నాము.
సో గైస్ ఇక్కడ ఈవినింగ్ 4 o'clock వచ్చాము, కానీ ఫుల్ వర్షం పడేసరికి మేము ఈ క్యాఫేలోనే ఉండిపోయాము. ఇప్పటికీ ఇదే క్యాఫేలో ఉన్నాం. మంచిగా బిల్లు మాత్రం ఇది కొంచెం కాస్ట్లీయే, కానీ కాస్ట్లీ గురించి అన్న చెప్తాడు. చెప్పన్న. లాస్ట్ టైం నేను బాలాజీ ఇక్కడ పటాయాలో కలిసామన్నమాట. చీప్ హోటల్లో ఏదో బుక్ చేసుకుని ఎట్లా సేవ్ చేసుకోవాలి మనీ, ఎక్కడ ఫుడ్ తక్కువ ఉంటుంది, ఎక్కడ హోటల్ తక్కువ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఎలా తక్కువ ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాడు అనమాట. లాస్ట్ 6 months కింద. తర్వాత నాతో మెల్లగా కలిసి తిరుగుతూ ఇప్పుడు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే నాకన్నా మంచి హోటల్లో ఉంటూ, నేను 1 డ్రింక్ తాగితే మనోడు 2 డ్రింకులు తాగుతూ, బైక్ మీద వెళ్దాము అంటే బైక్ వద్దన్నా కార్లో వెళ్దాము కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి కార్లో తిరుగుతూ ఇప్పుడు నాకే చెప్తున్నాడు ఇంత లగ్జరీగా ఉండాలన్నా మనము అని చెప్పి. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అలానే ఎంజాయ్ చేయాలి లైఫ్ని. డబ్బులు ఉన్నప్పుడు, ఎనర్జీ ఉన్నప్పుడే మంచిగా ఎంజాయ్ చేయాలి. సో అన్న నుంచి నేర్చుకుంది నేను ఏంటంటే, మీరు ఎక్కువ ఎంత ఖర్చు పెడతారు అంత డబ్బులు మనకు సంపాదించుకోవచ్చు అని నేను లాస్ట్ టైం నేర్చుకున్నా. లాస్ట్ టైం నేను కేవలం 1,00,000 రూపాయలు చాలు అనుకున్నా. అన్న చూస్తే 1,00,000 ఎంతైనా ఖర్చు కానీ నాకు పర్వాలేదు అనేటట్టు అన్న ఉండే. అన్న చూసి ఏంది స్వామి ఇట్లా ఖర్చు పెడుతుండ అన్న, ఇలా నేను చెయ్యాలా అనేది నాకు లాస్ట్ 6 months కింద వచ్చింది. ఇవాళ అన్నతోని వచ్చా, అన్నకి చూపించా లాస్ట్ నువ్వు ఖర్చు పెట్టకన్నా మనం. సో మీరు అనుకున్నది జరుగుతుంది ఎప్పుడు తెలుసా, మీరు మీ నోట్లోకి వెళ్ళి మంచి మంచి మాటలు మాట్లాడండి. లైక్ ఎవడైనా డబ్బు ఉందా అంటే డైరెక్ట్లీ లేదని చెప్తారు, చూస్తా అని చెప్పండి. మన నోట్లోకి వెళ్ళి వచ్చే మాటలు తదాస్తు అన్నాడంటే నిజంగా లేకుండా పోతుంది. అది అన్న దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నా. సో ఇలాంటి చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి భార్గవ్ టాక్స్ అని ఉంటుంది. సో చాలా విషయాలు ఇలా మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే నెక్స్ట్ మీకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా, 2 లక్షలు ఎలా సంపాదించాలి అని ఆలోచన వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఖర్చు పెడితే 10,000 దగ్గరే ఆగిపోతారు. సో ఎగ్జాక్ట్లీ అంత ఎక్కువ సంపాదిస్తారు. నేను లాస్ట్ టైము ఒక 600-700 రూపాయల హోటల్లో ఉన్నా, ఇవాళ 3,000 రూపాయల్లో ఉన్నా. నా దగ్గర లాస్ట్ టైం డబ్బులు లేకుండే, అయినా కానీ నేను వచ్చా. బట్ ఈసారి స్వయంగా యూనివర్సే నాకు డబ్బులు ఇచ్చి నువ్వు ఇంత పెద్ద హోటల్లో ఉండు, ఈ క్యాఫేలో ఇలా ఖర్చు చెప్తే మీరు నమ్మరు. ఈ క్యాఫేలో ఖర్చు దగ్గర ఇద్దరికి కలిసి 12,000 రూపీస్ వచ్చింది. కేవలం 2 గంటల్లో 12,000 రూపీస్ ఈ క్యాఫే ఖర్చు వచ్చింది మాకు. కానీ నాకు ఇప్పుడు నాకు ఏం అనిపిస్తలే, 12,000గా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. మీరు ఎంత డబ్బు ఖర్చు పెడతారు మీ మీద అంత రిటర్న్ వస్తాయి అనేది మనకు తెలిసింది గైస్. సో ఇవాళ డే అయితే ఎక్సలెంట్గా ఎంజాయ్ చేశాము. అక్కడ పటాయా పార్క్, మళ్ళీ ఇక్కడ ఈ మర్మెడ్ క్యాఫే. నిజంగా లైఫ్ నేను ఏదైతే ఇమాజిన్ చేసుకున్నా అది ఇక్కడ జరుగుతుంది. సో ఇలాంటి రిచ్ కిడ్స్తో కూడా తిరగండి మీరు కూడా. సో అది అంటారు కదా, మీ సంగతి మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది అని. సో ఎంత మంచి సర్కిల్ ఉంటే అంత మంచిది మనకు. మీ పక్కన ఉన్న జనాలు తెలియకుండా మీ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. అవును. సో మీరు ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా మైండ్లో చూసుకుంటూ ఉండండి. మీరు ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలా మీరు అవుతారు అనేది నా పర్సనల్ ఒపీనియను. సో నేను లాస్ట్ టైం బడ్జెట్ అనుకొని అలా ఆలోచించుకుంటా వెళ్ళా. ఈ అన్న కనబడ్డాడు. ఇప్పుడు నా థింకింగ్ మారిపోయింది. అంటే ఎలాంటి వ్యక్తులు మనతో ఉంటే అలా మన లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరు కూడా మీ లైఫ్లో ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. మంచి కాస్ట్లీ బట్టలు వేసుకోండి, మంచిగా తినండి, మంచిగా ఎంత రిచ్గా మీ లైఫ్ని మీరు స్పెండ్ చేస్తే అంత ఎదుగుతారు జీవితంలో. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ మా బ్లాగ్ చూసినందుకు. నిజంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ బాలాజీ బ్లాగ్ 04ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అన్నది కూడా భార్గవ్ టాక్స్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ప్రతి ఒక్క ఫ్రెండ్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.